ఛానలుకి స్వాగతం. ఈ అమావాస్యలోపు కుంభరాశి వారికి 4 సంఘటనలు జరుగుతాయి. అలాగే వారి జీవితంలో వారికి ఉన్నటువంటి 2 కోరికలు కూడా తీరబోతున్నాయి. అయితే అమావాస్యలోపు కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే వారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలు ఏంటి, అలాగే ఎటువంటి 2 కోరికలు వారికి తీరబోతున్నాయి, అలాగే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి, ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశిని స్థిర రాశి అని, వాయుతత్వపు రాశి అని, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక జల కుంభాన్ని ధరించినటువంటి మానవుణ్ణి ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పటం జరిగింది. జల కుంభం ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. అలా మోస్తున్నటువంటి మానవుణ్ణి ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో తెలిపారు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కూడా వీరికి ఉంటుంది. సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయటివారికి కనిపిస్తారు. జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే వీరికి అతీంద్రియ విద్యపై కూడా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసినా కాని మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు. ఈ కుంభరాశివారు ఎప్పుడూ గుంభనంగా ఉంటారు. అలాగే వీరికి సున్నిత స్వభావం ఉంటుంది కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడే ధోరణి కలిగి ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశివారిని అందరూ ఇష్టపడతారు. ఎవరినీ అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికే ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు. అయితే ఈ అమావాస్యలోపు కుంభరాశివారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే 4 సంఘటనలు వారి యొక్క జీవితంలో జరుగుతాయి. 2 కోరికలు కూడా తీరతాయి. అయితే వారి జీవితంలో జరగబోయే 4 సంఘటనల వివరాలు కనుక చూసినట్లయితే, ఎన్నో రోజులుగా విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి మీ యొక్క బంధువులు లేకపోతే స్నేహితులు ఈ సమయంలో మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అది ఏదైనా శుభకార్యాలకు మీరు వెళ్లినప్పుడు కావచ్చు, లేకపోతే బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు కావచ్చు, లేకపోతే బయట ఎక్కడైనా సరే వారు మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు ఒకరినొకరు పలకరించుకోవటం, అలాగే మీ మధ్య ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకోవటం, తిరిగి మీ బంధాన్ని కొనసాగించటం అనే అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విరోధులుగా ఉన్న తోటి ఉద్యోగస్తులతో మీరు కనుక బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో వారితో మీకు సత్సంబంధాలు ఏర్పడబోతున్నాయి. అంటే ఎంతో కాలంగా వారు మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారు. ఎప్పుడూ మీపైన ఏవో ఒక ప్లాన్స్ చేస్తూ మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వారితో మీ యొక్క బంధం బలపడే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అంటే ఎంతో కాలంగా విరోధులుగా భావిస్తున్న వారు కూడా ఈ సమయంలో వారి యొక్క మనస్సు మార్చుకుని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మాట్లాడించటం, అలాగే మీతో ఉన్నటువంటి శత్రుత్వాన్ని వారు క్లియర్ చేసుకోవటం, మీతో స్నేహపూర్వకంగా మెదులుకోవటం, ఇటువంటి ఊహించని సంఘటన మీ జీవితంలో జరగబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని కూడా ఇవ్వబోతుంది. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకే కుటుంబంలో ఉండొచ్చు, లేకపోతే మీరు వేరువేరు స్థలాల్లో ఉండొచ్చు, కానీ తోబుట్టువుల మధ్య కానీ లేకపోతే తోడి కోడళ్ల మధ్య కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించి మీ మధ్య ఉన్నటువంటి గొడవలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మీ మధ్య ఉన్న గొడవలు సమసిపోతాయి. తిరిగి మీరు ఒకే కుటుంబ సభ్యుల్లాగా మెదులుకోవటానికి ప్రయత్నం మొదలు పెడతారు. ఈ విధంగా మీ జీవితంలో ఊహించని ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అయితే జరగబోతుంది. ఇది మీకు, మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి.
మళ్లీ తిరిగి మీ బంధాన్ని మీరు బలపరుచుకుంటారు. ఈ విధంగా కుటుంబం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. అంటే ఎంతో కాలంగా మీరు మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అంటే వారితో మీ యొక్క బంధం అనేది అప్పుడు చాలా బలంగా ఉండేది. అంటే అప్పుడు మీ ఫ్రెండ్షిప్ అంత బలంగా ఉండేది. కానీ ఈ సమయంలో వారితో మీకు కమ్యూనికేషన్ అనేది లేకుండా పోయింది. వారి అడ్రస్ కోసం కావచ్చు, వారి మొబైల్ నంబర్ కోసం కావచ్చు, మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క జాడ మీకు తెలియటం లేదు. అటువంటి వారు అనుకోకుండా ఈ సమయంలో మీకు తారసపడటం కానీ, లేకపోతే మీకు కాల్ చేయటం కానీ, లేకపోతే వారి అడ్రస్ మీరు వేరే ఇతర ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవటం కానీ జరుగుతుంది. ఈ విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవటం అనేది మీ జీవితంలో ఊహించని ఒక సంఘటన. ఈ సంఘటన మీకు చాలా సంతృప్తిని కూడా ఇవ్వబోతుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని 4 సంఘటనలు అమావాస్యలోపు జరగబోతున్నాయి. ఇవి ముఖ్యంగా వీరికి చాలా ఆనందాన్ని ఇచ్చే సంఘటనలనే చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా 2 కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వివాహం చేసుకోవాలని ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీకు తగిన సంబంధం దొరకటం లేదు. మరికొంతమంది ప్రేమ వివాహం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అంటే వారి యొక్క ప్రేమ భాగస్వామిని జీవిత భాగస్వామిగా మార్చుకోవాలని. ఈ యొక్క ప్రయత్నం అనేది ఎంతో కాలంగా కొనసాగుతుంది. కానీ మీ యొక్క తల్లిదండ్రుల నుండి కూడా మీకు ఆమోదం లభించటం లేదు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలి అనుకునే వారికి మంచి సంబంధం వారి ముందుకు రావటం లేదు. ఈ విధంగా వారి యొక్క పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. పెళ్లికి సంబంధించి మీ యొక్క జీవితం అనేది మీకొక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఎన్నో రోజుల మీ కోరిక ఈ సమయంలో తీరబోతుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారిని పెద్దలు అంగీకరించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ విధంగా మీ పెళ్లికి సంబంధించి ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు. అలాగే మంచి సంబంధం మీ ముందుకు వస్తుంది. ఈ విధంగా మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కుంభరాశి వారి యొక్క జాతకంలో అధికంగా కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా చూసినట్లయితే కుంభరాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నవారు ఉన్నారు, అంటే విదేశాలకు వెళ్లటం అనేది వారి యొక్క చిరకాల కోరిక. ఎన్నో రోజులుగా దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఉన్నత చదువుల కోసం, మరికొంతమంది ఉద్యోగం కోసం, మరికొంతమంది వారు అక్కడే స్థిరపడాలనే ఆలోచనతో ఈ విధంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రయత్నాలకి ఫలితం మాత్రం మీకు ఎన్ని రోజులు శూన్యంగా అనిపించింది. అంటే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం మీరు ఆశించిన రీతిలో లేదు. కానీ ఈ సమయంలో మీకు ఫలితం మీరు ఆశించిన రీతిలో ఉండబోతుంది. అంటే విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపార అవకాశాల కోసం వెళ్లాలి అనుకునే వారికి మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. అలాగే ఉద్యోగం కోసం వెళ్లాలి అనుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతుంది. అలాగే మరికొంతమంది అమ్మాయిలకు వారి యొక్క జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకునే విషయంలో ఒక మంచి సంబంధం, అంటే విదేశాల నుండి ఒక మంచి సంబంధం రావటం, ఈ విధంగా మీరు విదేశాలకు వెళ్లటం కూడా జరుగుతుంది. మరికొంతమంది అక్కడే స్థిరపడాలనే ఆలోచనతో వెళ్తున్న వారికి కూడా అటువంటి అవకాశాలు మీకు లభించబోతున్నాయి. ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కల ఖచ్చితంగా నెరవేరుతుంది. వారి చిరకాల కోరిక తీరే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు తొలగిపోవటంతో మీరు సంతోషంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకు ఉన్న 2 కోరికలైతే తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, అలాగే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి, నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. కుంభరాశివారు పాలక గ్రహమైన శని భగవానుణ్ణి నిందించే విధంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. శనిని నిందించే మాటలు అస్సలు మాట్లాడకూడదు. శనిని నిత్యం ఆరాధించాలి. శని భగవానుడికి దీపారాధన చేయాలి. అలాగే ప్రదక్షిణలు కూడా చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. శని భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. చూశారు కదండి, కుంభరాశి వారికి అమావాస్యలోపు వారి జీవితంలో జరగబోయే 4 సంఘటనలు ఏంటి, అలాగే వారికి తీరబోయే 2 కోరికలు ఏంటి, అలాగే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.